నమస్కారం. గైడ్ కార్యక్రమానికి స్వాగతం. టీచింగ్ ఈజ్ ఏ నోబుల్ ప్రొఫెషన్. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న టెట్ డిఎస్సి పరీక్ష ఎప్పుడు జరుగుతుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాలపై డిస్కస్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఎమిలీ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మోజెస్ గారు ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారితో మాట్లాడవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్నాయి. హలో సార్, వెల్కమ్ టు గైడ్. సార్, మరి టీచింగ్ ప్రొఫెషన్ అంటాం, మరి ఈ ప్రొఫెషన్ గురించి వివరించండి. ఈ ప్రొఫెషన్ అనేటువంటి పదం డిస్కస్ చేసుకోవడానికి ముందు ఆక్యుపేషన్ అంటే ఏమిటి, ప్రొఫెషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఏదో ఆర్థిక పరంగా ఏదైనా ఒక పని చేపట్టడాన్ని ఆక్యుపేషన్ అంటారు. కానీ ప్రొఫెషన్ అట్లా కాదు. వైద్య వృత్తి కానీ, న్యాయవాద వృత్తి కానీ, బోధనా వృత్తి కానీ ఇది ఒక కళా నైపుణ్యం, సామాజిక బాధ్యతతో చేసేటువంటి ఒక పని కనుక ప్రత్యేక నైపుణ్యంతో కూడుకున్నది, సామాజిక బాధ్యతతో చేసేటువంటి పని వృత్తి అంటాం. బోధన కూడా అనాది కాలం నుండి సామాజిక బాధ్యతతో చేసేటువంటి ఒక పని కాబట్టి దాన్ని మనం టీచింగ్ ప్రొఫెషన్ అని పిలుస్తారు. ఓకే, ఇక మీతో మాట్లాడడానికి చాలామంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారండి. హలో, ఓకే, నెక్స్ట్ తీసుకుందామండి. మరి ఇప్పుడు టెట్ డిఎస్సి గురించి మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది? దాదాపుగా రాష్ట్రంలో 6 లక్షల మంది ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇది. టెట్ డిఎస్సి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1తో పోల్చుకుంటే, గ్రూప్ 2తో పోల్చుకుంటే, మరి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీతో పోల్చుకుంటే క్లియర్ షెడ్యూల్ ఉండేటువంటి ప్రాసెస్ ఈ యొక్క టెట్ డిఎస్సి. అయితే ఒక 1 మంత్లోగా దీనిపైన క్లారిటీ తప్పనిసరిగా ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 మంత్ మరి యొక్క సెలవులను అభ్యర్థులు ఉపయోగించుకొని ముందు టెట్కు తర్వాత డిఎస్సికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్గా మరి ప్రిపేర్ కావడం మంచిది. ఓకే, ఈరోజు మనము టీచింగ్ ప్రొఫెషన్ చారిత్రక నేపథ్యం గురించి కూడా తెలుసుకున్నామండి. మరి తెలియచేయండి. ఇది మంచి ప్రశ్న అండి. భారతదేశంలో మరి ముఖ్యంగా క్రీస్తుకు పూర్వం ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది పట్టణాలకు దూరంగా అడవులలో గురుకులాలలో పుట్టినటువంటి ఒక వృత్తి. వేదిక ఎడ్యుకేషన్ సిస్టంలో ఆనాడు ఉపాధ్యాయులు అయ్యేటువంటి అర్హత సమాజంలో ఉండే 4 వర్ణాలలో అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులలో బ్రాహ్మణులకు మాత్రమే ఉండేది. ఆ తర్వాత జైనుల కాలంలో టీచర్ కావాలంటే ఆనాడు టీచర్ ఎలిజిబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క జైనుల సిద్ధాంతాన్ని ఫాలో కావడం, పంచవ్రతాలను పాటించి సన్మార్గంలో నడుచుకున్నటువంటి వ్యక్తి, అహింసను పాటించేటువంటి వ్యక్తి టీచర్ అయ్యేవాడు. అదేవిధంగా క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దం తీసుకుంటే బౌద్ధుల కాలంలో వారి యొక్క విద్య 8 సంవత్సరాల వయసులో పబ్బజ్జ అనేటువంటి ఒక ఉత్సవంతో స్టార్ట్ అవుతుంది. 12 సంవత్సరాల పాటు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. 20వ సంవత్సరంలో ఉపసంపద అనేటువంటి ఉత్సవంతో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవుతారు. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కూడా 10 ఇయర్స్ ఉంటుంది. ఆ తర్వాత 10 ఇయర్స్ వారు ఒక మాంక్ సన్యాసిగా మారి గుండు చేయించుకొని భిక్షాటన చేసినటువంటి కఠినమైనటువంటి బ్రహ్మచారి ఆ రోజుల్లో టీచర్ ఎలిజిబిలిటీ సాధించేవాడు, టీచర్ అయ్యేవాడు. అయితే క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా టీచర్ కావాలంటే మత పెద్దలు అంటే ఇమాములు, మౌల్వీలు టీచర్ కావడానికి అవకాశం ఉండేది. అయితే ఎప్పుడైతే జీజన్ బాల్గ్ మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల భారతదేశంలో ప్రారంభించాడో 1716 నుంచి ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక ప్రభుత్వ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు కావడం జరుగుతుంది. అది 1989లో డిఎస్సి రూపంలో టీచర్స్ను రిక్రూట్ చేసేవాళ్ళు. రీసెంట్గా టీచర్ కావాలంటే అభ్యర్థులు 2 దశలు దాటాలా. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో అది ఒకటి టెట్, రెండవది డిఎస్సి. ఓకే, మరి అసలు చిన్నతనం నుంచే ఇన్స్పైర్ అవుతారు టీచర్ని చూసి, నేను కూడా టీచర్గా కావాలని. మరి ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునేవారు మరి టెట్ డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే, ఇది కూడా మంచి ఆలోచన అండి. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకోవడం, మీరు ముందుగా చెప్పినట్లు టీచింగ్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్, ముఖ్యంగా భారతదేశంలో. అయితే భారతదేశంలో ఉండే ఉపాధ్యాయుడికి పాశ్చాత్య దేశాలలో ఉండే ఉపాధ్యాయుడికి మౌలికమైన తేడా ఏంటంటే, సో వెస్ట్రన్ టీచర్ ఎంజాయ్స్ హై రెమ్యునరేషన్, లో రెప్యుటేషన్, బట్ ఇండియన్ టీచర్ ఎంజాయ్స్ హై రెప్యుటేషన్, లో రెమ్యునరేషన్. వారికి వేతనాలు ఎక్కువ ఉంటాయి కానీ సమాజంలో గురువు స్థానం చాలా తక్కువ. ప్రైమరీ టీచర్కి వాల్యూ ఉంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ టీచర్కి వాల్యూ ఉండదు పాశ్చాత్య దేశాలలో.
అయితే మన దేశంలో గురువును ముగ్గురు దేవుళ్ళ సమ్మేళనంగా అభివర్ణించడం జరిగింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని. కనుక చిన్నప్పటి నుంచి ఎవరికైతే కంటెంట్ బాగుంటుందో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, కంపిటెన్సీ ఉంటుందో, టీచింగ్ పట్ల కమిట్మెంట్ ఉంటుందో, కన్సర్న్ ఉంటుందో, వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలనే బలమైన కోరిక, ప్రేరణ కలిగి ఉండొచ్చు. ఒకప్పుడు ఏదో కొన్ని వర్గాలకు పరిమితమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కొఠారి అంటాడు, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది. కనుక ఆ భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకుంటే ఏ అభ్యర్థి అయినా డిఎడ్, బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అటు టెట్, డిఎస్సి పరీక్ష రాసి టీచర్ కావడానికి అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో. అదే మరి మన ఇండియా లెవెల్లో కాంపిటీషన్ తీసుకుంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితే అటు రైల్వే స్కూల్స్లో కానీ, జవహర్ నవోదయ స్కూల్స్లో కానీ, కేంద్రీయ పాఠశాలల్లో కానీ, సైనిక్ స్కూల్స్లో కానీ ఉపాధ్యాయుడు కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇక కాలర్స్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. మోజీ సార్ దగ్గర మాట్లాడడం మేడం. ఏం లేదు డౌట్ మేడం, మేము లాంగ్ ప్రిపరేషన్ అదే డిఎస్సి టెట్ మన వాయిదా పడింది కదా మేడం. ఓకే. అదే టెట్కు ప్రిపేర్ అవుతున్నాం, ప్లస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము. డిఎస్సి సోషల్ ప్రిపేర్ అవుతున్నాం. అయితే బుక్స్ ఏమి చదవాలి, టెట్కు ఏ విధంగా చదవాలి, డిఎస్సి ఏ విధంగా చదవాలి, ఇంటర్ లెవెల్ అని చెప్తున్నాడు కదా మేడం. దానిపైన ఏ పుస్తకాల్లో యూజ్ చేయాలని సార్ మేడం. ఓకే ఓకే, మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో టెట్కు సంబంధించి మనకు చాలా నిర్దిష్టమైన సిలబస్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కనుక దాంట్లో మీరు తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా ప్రామాణికమైనటువంటి గ్రామర్ బుక్స్ ఫాలో కాండి. సైకాలజీకి డిఎడ్, బిఎడ్ తెలుగు అకాడమీ బుక్స్ ప్రిపేర్ కాండి. ఇంకా టెట్కు సంబంధించి కంటెంట్ విషయంలో ఒకవేళ డిఎడ్ వాళ్ళైతే 3rd, 4th, 5th, బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళైతే 6th, 7th, 8th ఓల్డ్ సిలబస్కు సంబంధించిన అంశాలు మీరు ప్రిపేర్ కావాలి. ఒకవేళ మెథడాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ ప్రామాణీకరించినటువంటి బుక్ను మీరు చదువుకోవడం మంచిది. ఇంకా డిఎస్సికి సంబంధించి ఇంకా నిర్దిష్టమైన సిలబస్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. దాదాపుగా ఓల్డ్ సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఏదైనా ఒక ప్రామాణికమైన ఇయర్ బుక్ ప్రిపేర్ కాండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి వీలైతే మేము ఒక స్టాండర్డ్ మెటీరియల్ త్వరలో రిలీజ్ చేస్తాం. అదేవిధంగా 8th, 9th, 10th కంటెంట్ తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలు మీరు ఫాలో కాండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శివశంకర్ అండి. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి. మోజెస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే సార్. హలో సార్. హలో, చెప్పండి. నాకు సోషల్ మెథడాలజీ నుంచి వచ్చే అప్లికేషన్ బిట్స్ గురించి చెప్తారేనండి, అవి ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఓకే, సోషల్ మెథడాలజీలో అప్లికేషన్ బిట్స్. అసలు అప్లికేషన్ బిట్స్ అంటే ఏమో తెలుసుకోవడానికి ముందు నాలెడ్జ్ బిట్స్ అంటే ఏమిటి, అండర్స్టాండింగ్ బిట్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఉదాహరణకు లక్ష్యాలు స్పష్టీకరణలను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం ఎంత, నాలెడ్జ్ బిట్ అది. అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, చిట్టడవులు, మరి ఆకురాల్చ అడవులు, టైడల్ అడవులు, వర్గీకరణ, ఇది అవగాహనకు సంబంధించింది. అడవులు నరికివేయడం వల్ల గల దుష్ఫలితాలు ఏమిటి, ఇది అప్లికేషన్ బిట్. అడవులు నరికివేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, భూమి వేడెక్కడానికి అవకాశం ఉంది. భూమి వేడెక్కితే ఈ యొక్క అంటార్కిటిక్ వలయంలో ఉన్నటువంటి మంచు కరిగిపోతుంది. మంచు కరిగిపోతే సముద్రం నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరిగితే దగ్గర ఉండే పట్టణాలు అంతర్ధానం అవుతాయి. సో ఇవన్నీ కూడా ఫలితాలను ఊహించడం అనేది అప్లికేషన్ అవుతుంది. కనుక అప్లికేషన్ బిట్స్లో ప్రధానంగా మనం సంశ్లేషణ, విశ్లేషణ అనే 2 అంశాలు తెలుసుకోవాలి. విశ్లేషణ అంటే విడివిడిగా పరిశీలించడం, విడివిడిగా పరిశీలించినటువంటి అంశాలను కలుపుకోవడమే సంశ్లేషణ. ఉదాహరణకు భారతదేశ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత, నాలెడ్జ్ బిట్. జనాభాకు జనసాంద్రతకు తేడా ఏమిటి, అవగాహనకు సంబంధించినటువంటి అంశాలు. అధిక జనాభా గల కారణాలను విశ్లేషించము, అప్లికేషన్ బిట్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు, బాబర్, నాలెడ్జ్ బిట్. బాబర్కు మరి తర్వాత అక్బర్కు, షేర్షాకు మధ్య పరిపాలనలో ఉన్నటువంటి పోలికలు ఏమిటి, అవగాహనకు సంబంధించినవి. మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలను విశ్లేషించము, అప్లికేషన్. కనుక ఈ విధంగా లక్ష్యాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ బిట్స్ మీరు ప్రిపేర్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు లక్ష్మి అండి.
ఓకే, లక్ష్మి గారు మీ డౌట్ ఏంటో అడగండి. సైకాలజీలో టెట్ గురించి చెప్తున్నానండి. అంటే పెడగోగి ఉంది కదా సైకాలజీలో, దాంట్లో ఏంటంటే మొత్తం 13-14 అంశాలు ఉన్నాయండి. పెడగోగిలో 14 అంశాలు క్షుణ్ణంగా చదవాలా, లేకపోతే ఏదేది మెయిన్ గా చదివితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇంకొకటి ఏంటంటే సైకాలజీ చదువుతూ ఉంటాం కానీ అలా నిరంతరం బిట్స్ అవి ప్రిపరేషన్ చేస్తాం, మ్యాటర్ చదువుతాం, కానీ ఏంటంటే అది కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. మళ్ళీ కొత్తగా బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికి ఎట్లా ఇది చేస్తే ఈజీగా ఉంటుంది, ఎన్ని అంశాలు చదవాలి అనేది చెప్తారు. అంటే గుర్తుపెట్టే లాజిక్ అడుగుతున్నారు. ఓకే, మీకుండే సందేహం దాదాపుగా ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఉంటుందండి. ఎడ్యుకేషనల్ సైకాలజీ, దాన్ని మనం ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీగా చెప్పుకుంటున్నాం. మీరు అడిగినటువంటి ప్రశ్న, పెడగాజీలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి? సో దీంట్లో బోధన అభ్యసనం మధ్య తేడాలు, సెల్ఫ్ లెర్నింగ్, మూల్యాంకనము, కరికులం, లీడర్షిప్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మరి ముఖ్యంగా 2 ఏరియాస్ ఉన్నాయి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించినప్పుడు ఎక్కువగా ఈ ఏరియాస్లో ప్రశ్నలు అడుగుతున్నారు. తర్వాత మీరు 2వ ప్రశ్న అడిగారు, సైకాలజీ తరచుగా మర్చిపోవడం జరుగుతుంది, ఎట్లా గుర్తుంచుకోవాలా? సో మీ యొక్క సైకాలజీ పట్ల యాటిట్యూడ్ మార్చుకోవాలా, ఇది కష్టము అనేటువంటి భావన తొలగించుకోవాలా. ఇది కూడా చాలా సులభం. సైకాలజీ అంటే ఏంటి? ఎక్కడో మనం భౌతికపరమైన వస్తు ప్రపంచం కాదు ఇక్కడ చదివేది, లేకుంటే బాటనీ మాదిరి వృక్షాల గురించి కాదు ఇక్కడ చదివేది, జువాలజీ మాదిరి జంతువుల గురించి కాదు ఇక్కడ చదివేది, చరిత్ర మాదిరి గతాన్ని గురించి కాదు అధ్యయనం చేసేది, మానవునికి ఆర్థిక కార్యకలాపాలు అధ్యయనం చేసే ఎకనామిక్స్ కాదు. ఇది నిత్యం మనకు ఉండేటువంటి ప్రతిస్పందనలే. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. సమాధానం చెప్పేటప్పుడు ఒకే కోణంలో ఆలోచిస్తే అది సమయిక ఆలోచన, వివిధ కోణాలలో ఆలోచిస్తే విభిన్న ఆలోచన, అదేవిధంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఊహాలోచన, అంచెలంచెలుగా ఆలోచిస్తే హేతుబద్ధ ఆలోచన. ఈ ఆలోచన ఎక్కడి నుంచి ఉద్భవించింది? మీ మెదడులో నుంచి ఉద్భవించింది. కనుక ఆల్ ద రెస్పాన్సెస్ ఆఫ్ ద ఆర్గానిజం టువర్డ్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ ఇస్ నథింగ్ బట్ బిహేవియర్. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ సైకాలజీ. కనుక మన ప్రవర్తనకు సంబంధించి అర్థం చేసుకుంటూ మెమరీ అంటే మనం ఏదైనా ఒక బిట్ను జ్ఞాపకం తెచ్చుకుంటే అదే మెమరీ. క్రొత్తగా ఆలోచిస్తే సృజనాత్మకత, అంచెలంచెలుగా ఆలోచిస్తే వివేచనం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఊహ. ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ నేర్చుకోవడం, అదే అభ్యసనం. ఈ అభ్యసనం రావడానికి ఎవరైనా మనకు తెలిసిన వ్యక్తి బోధిస్తే అదే బోధనగా మనం చెప్పుకోవచ్చు. మన సమగ్ర లక్షణాలే మూర్తిమత్వం. ఇట్లా మీరు మీ ప్రవర్తనకు ఆపాదించుకుంటూ సైకాలజీ చదవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు ఇష్టమైన సబ్జెక్టుగా మారుతుంది. మరో కాల్. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. విజయవాడ నుంచి మాట్లాడతాను. ఓకే, హలో చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నా పేరు కోటేశ్వరరావు అండి. ఓకే, సార్ టెట్ గురించి సార్ డౌట్ చెప్పేసి. చెప్పండి కోటేశ్వరరావు గారు, చెప్పండి. సార్ నాది హిందీ పెయింట్ అయిపోయిందండి, సోషల్ బిఎడ్ అయిపోయింది సార్. ఓకే, అయితే నేను రెండింటిలో క్వాలిఫై అయినాను టెట్లో. ఓకే. అయితే హిందీ టెట్ సంబంధించి నాకు 89 మార్క్స్ వచ్చాయండి, సోషల్ టెట్ సంబంధించి 78 వచ్చాయి. సో నేను ఇప్పుడు సోషల్ అసిస్టెంట్ రాయాలంటే ఏం పెట్టుకోరు, ఎక్కువ మార్కులు పెట్టుకోవచ్చా? ఓకే ఓకే. యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ బిఏ బ్యాక్గ్రౌండ్ అయితే సోషల్కు సంబంధించి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంకా ఏమన్నా మీకు నిర్దిష్టమైనటువంటి సందేహాలు ఉంటే టెట్ డైరెక్టరేట్కి ఫోన్ చేయండి. ఓకే. మరి టెట్లో కీలకమైనటువంటి సిలబస్ అయినటువంటి పెడగాజీ గురించి తెలుసుకున్నాం. చైల్డ్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, మరి దాని గురించి కూడా వివరించండి. చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశువు వికాసం. శిశువు వికాసం ఎక్కడ ప్రారంభమవుతుంది? వీరేకణం అండంతో కలయిక వల్ల ఫలదీకరణ చెందినటువంటి జైగోట్తో స్టార్ట్ అవుతుంది. ఇది ప్రీనాటల్ కండిషన్స్లో. జైగోట్ ఎంబ్రియో దశలోకి, ఎంబ్రియో ఫీటస్ దశలోకి వచ్చిన తర్వాత నవజాత శిశువు జన్మిస్తాడు. అది అప్ టు 2 వీక్స్ వరకు ఉంటుంది. 2 వీక్స్ టు 2 ఇయర్స్ మధ్యలో శైశవ దశ అంటారు. ఆ తర్వాత 2 to 3 ఇయర్స్ మధ్యలో పూర్వబాల దశ, 6 to 10 ఇయర్స్ మధ్యలో ఉత్తర బాల దశ, 11, 12, 13 సంవత్సరాల వయసులో యవనారంభ దశ, 13 to 17 అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా దగ్గరగా ఉండే దశ పూర్వ కౌమార దశ, ఆ తర్వాత ఉండేది ఉత్తర కౌమార దశ. ఈ విధంగా తల్లి గర్భంలో నుంచి ఏ విధంగా శిశువు డెవలప్ అవుతున్నాడు తెలుసుకున్నటువంటిదే చైల్డ్ డెవలప్మెంట్. ఇందులో ప్రధానంగా శిశువు వికాస దశలు, శిశువు వికాసానికి సంబంధించిన పియాజే పేర్కొన్న సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ పేర్కొన్న నైతిక వికాస సిద్ధాంతం, చామ్స్కీ పేర్కొన్న భాషా వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ పేర్కొన్న సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ, ఇవన్నీ ప్రధానంగా
చైల్డ్ డెవలప్మెంట్లో ఉండేటువంటి అంశాలు. ఓకే, ఇక ఒక కాల్ తీసుకుందామండి. హలో, హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సైకాలజీలో మార్గదర్శక మంత్రం యొక్క ప్రాముఖ్యత మేడం. ఓకే, టెస్ట్లో మేడం. ఓకే, మార్గదర్శకత్వం మంత్రణం అనే భావనల మధ్య తేడాలు తెలుసుకోవాలి మీరు. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఏ ఉపాధ్యాయుడైనా గైడెన్స్ అందించవచ్చు. అంటే తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తికి మాటల రూపంలో చేసేటువంటి సహాయమే గైడెన్స్. ప్రధానంగా 10th క్లాస్ తర్వాత ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలా, ఆ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం ఆధారంగా ఎంపీసీనా, బైపీసీనా, లేకుంటే సిఈసీనా, హెచ్ఈసీనా చెప్తే అది ఎడ్యుకేషనల్ గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బీఎడ్ అయిపోయింది, బీఎడ్ తర్వాత ఎటువంటి వృత్తిని ఎంపిక చేసుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎట్లుంటుంది, రైల్వే స్కూల్స్లో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎట్లుంటుంది, రేపు డిఎస్సిలో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎట్లుంటుంది, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎట్లా టీచర్ కావచ్చు, ఆర్మీ స్కూల్స్లో ఎట్లా టీచర్ కావచ్చు, ఇది వొకేషనల్ గైడెన్స్. మీరు ఏదైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోలేకపోతున్నారు, మెమరీ పవర్ ఎట్లా డెవలప్ చేయాలా, అది పర్సనల్ గైడెన్స్. కనుక గైడెన్స్ ఎవరైనా అందించవచ్చు. బట్ కౌన్సిలింగ్ అనేది ఒక వృత్తి. కౌన్సిలింగ్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, కౌన్సిలీ అండ్ కౌన్సిలర్. ఈ కౌన్సిలర్కు కౌన్సిలింగ్కి మధ్య జరిగేటువంటి ఇంటరాక్షనే కౌన్సిలింగ్. ఎప్పుడైనా ఉద్వేగ సమస్యలు వచ్చినప్పుడు, ప్రవర్తన సమస్యలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాడు. కౌన్సిలరే ప్రధానంగా సమస్యకు గల కారణాలను విశ్లేషించి పరిష్కార మార్గాలు సూచిస్తే దాన్ని డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటారు. విలియమ్సన్ రూపొందించినటువంటి కౌన్సిలింగ్. అట్లా కాకుండా ఒక వ్యక్తి ప్రేమలో విఫలమైపోయి ఉంటాడు, ఆ వ్యక్తి కౌన్సిలర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు తనంతట తాను చెప్తే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇది కార్ల్ రోజర్స్ ప్రతిపాదించాడు. ఇట్లా ఈ రెండు కౌన్సిలింగ్లో ఉండేటువంటి మంచి విషయాలను ఇంటిగ్రేట్ చేయడమే మిశ్రమ మంత్రణం. ఇది గైడెన్స్కు కౌన్సిలింగ్ మధ్య ఉన్నటువంటి ప్రధానమైన తేడా. గైడెన్స్ ఎవరైనా ఇవ్వచ్చు, కౌన్సిలింగ్లో వృత్తి నిపుణులు మాత్రమే ఇవ్వాలి. సైకియాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ కౌన్సిలింగ్ ఇస్తారు. నిరంతర ప్రక్రియ గైడెన్స్. సమస్య వచ్చినప్పుడే కౌన్సిలింగ్ అవసరం. గైడెన్స్ చాలా విస్తృతమైనది, కౌన్సిలింగ్ దాంట్లో భాగం. గైడెన్స్ ప్రధానంగా విద్యా సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు పరిష్కరిస్తే కౌన్సిలింగ్ ప్రవర్తనా సమస్యలు పరిష్కరిస్తుంది. ఇది ఈ రెండు భావనల మధ్య ఉండేటువంటి ప్రధానమైన తేడా. నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్తే అండి. నా పేరు హబీబ్ అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఇది పెడగాలజీ సిలబస్ కోసం మనం డిఎడ్లో సైకాలజీ ఉంది కదా, అది చదివితే సరిపోయింది లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఓకే, ప్రిపరేషన్ సరిపోతుందా? ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి టెట్ మరి డైరెక్టరేట్ చాలా నిర్దిష్టమైన సిలబస్ ఇచ్చింది. ఈ సిలబస్లో 3 ఏరియాస్ ఉన్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, రెండవది లెర్నింగ్, మూడవది పెడగాజీ. దీనికి సంబంధించి 3 బుక్స్ చదవండి సరిపోతుంది. ఒకటేమో బిఎడ్ డిఎడ్ తెలుగు అకాడమీ విజ్ఞాన శాస్త్రం. ఆ తర్వాత ఏదైనా ప్రామాణికంగా ఉండేటువంటి మెథడాలజీ, అది సైన్స్ మెథడాలజీ కావచ్చు, సోషల్ మెథడాలజీ కావచ్చు. ఈ 3 బుక్స్ దగ్గర పెట్టుకోండి, దాదాపుగా 90% సిలబస్ మీకు కవర్ అప్ అవుతుంది. నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్తే అండి. హలో, చెప్పండి, మోదీస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారమ్మా, లారెన్స్ కోల్బర్గ్. ఒకసారి రిపీట్ చేయండి. హలో హలో, నైన్టీ వికాసంతో లారెన్స్ కోల్బర్గ్ దశలు కొద్దిగా వివరించండి సార్. స్థాయిలు దశలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఓకే, 3 దశలు 6 దశలు 3 స్థాయిలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకసారి వివరించండి సార్, క్లారిఫై ఇవ్వండి. మంచి ప్రశ్న అమ్మా. మీరు గత సీటెట్ ప్రశ్నాపత్రాలను విశ్లేషించినప్పుడు, ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలను విశ్లేషించినప్పుడు తప్పనిసరిగా ఒక బిట్ వచ్చేటువంటి ఏరియా. కనుక టీవీ చూస్తున్న అభ్యర్థులందరూ కూడా ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు, శ్రద్ధగా వినొచ్చు. ఈ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లారెన్స్ కోల్బర్గ్ ఒక వ్యక్తి ఏ పని చేస్తాడని కాదు, ఎలా ఆలోచిస్తాడు అన్న విషయం ఆధారంగా నైతిక వికాసాన్ని 3 లెవెల్స్ 6 స్టేజ్లుగా మరి వర్గీకరించడం జరిగింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఒక విద్యార్థి బడి నియమాలు పాటించాడు, మంచిదే. ఏ పాటిస్తున్నాడు? బడి నియమాలు. ఎలా ఆలోచిస్తున్నాడు? తల్లి తండ్రి కొడతాడని దండన తప్పించుకోవడానికి పాటిస్తున్నాడు. అతని యొక్క దశ మొదటి దశ. బడి నియమాలు పాటించేటువంటి రెండో విద్యార్థి, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి విద్యార్థి రాజు దండనకు భయపడి పాటిస్తున్నాడు, అది మొదటి దశ. రాము అవసరాలు తీర్చుకోవడం కోసం బడి నియమాలు పాటిస్తున్నాడు,
ఈయన రెండవ దశలో ఉంటాడు. కనుక ఏ పని చేస్తున్నాడని కాదు, ఎలా ఆలోచించి ఆ పని చేస్తున్నాడు. సో మూడవ దశలో ఉండే వ్యక్తి ఎదుటి వ్యక్తిని సంతృప్తిపరచడానికి, ఉపాధ్యాయుల సంతృప్తి కోసం రమ బడి నియమాలు పాటించింది. మూడవ దశ. ముగ్గురు మంచి పని చేశారు. ఏ పని చేస్తున్నారని కాదు, ఎలా ఆలోచించి ఆ పని చేస్తున్నారు. దండనకు భయపడితే మొదటి దశ, అవసరాలు తీర్చుకోవడానికి ఆ పని చేస్తే రెండవ దశ, ఇతరుల సంతృప్తి కోసం చేస్తే మూడవ దశ. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. సాంఘిక క్రమబద్ధతను పాటించడం కోసం అధికారానికి లోబడి ఉండే దశ నాలుగో దశ. అట్లా కాకుండా ఇష్టపూర్వకంగా హేతుబద్ధంగా ఆలోచించి మరి బడి నియమాలు పాటిస్తే ఐదవ దశ. మరి అబద్ధం ఆడరాదు, సత్యమునే పాటించాలా, కనుక నేను విశ్వవ్యాప్త విలువలకు లోబడి బడి నియమాలు పాటిస్తా అనుకుంటే ఆరవ దశ. ఈ విధంగా ప్రతి 2 దశలు ఒక స్థాయికి సంబంధించినవి. మొదటి 2 దశలు ప్రీ కన్వెన్షనల్, తర్వాత 3-4 దశలు కన్వెన్షనల్, తర్వాత 5-6 దశలు పోస్ట్ కన్వెన్షనల్. ఈ విధంగా లెవెల్స్, దశలను ఒక పని ఏ పని చేస్తున్నాడని కాకుండా మరి విద్యార్థి ఎలా ఆలోచించి ఆ పని చేస్తున్నాడు అనే అంశం ఆధారంగా మీరు చదువుకుంటే ఎటువంటి అప్లికేషన్ పెట్టికైనా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్, వీటిలో చిన్న లైన్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి వీటి మధ్య తేడాలేంటి? ఓకే అండి, ఇది గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్ పైన కూడా తరచుగా టెట్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక విద్యార్థి పుట్టిన వెంటనే మన ఇండియన్ కండిషన్స్లో 3 కిలోల బరువు ఉంటాడు. నవజాత శిశువు 3 కిలోల బరువు ఉంటాడు. శైశవ దశకు వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 10-12 కిలోల బరువు పెరుగుతాడు. అంటే బరువులో, ఎత్తులో కనపడే మార్పులే పెరుగుదల, గ్రోత్. కనుక పాఠశాల ఉద్దేశం ఏంటంటే కేవలం కంఠస్థ విధానంలో నేర్పించడమే కాదు, శిశువు గ్రోత్ను డెవలప్ చేయాలా, ఆటల ద్వారా, క్రీడల ద్వారా, యోగా ద్వారా. మరి డెవలప్మెంట్ అంటే ఏమిటి? డెవలప్మెంట్ అంటే లిజనింగ్, స్పీకింగ్ మాత్రమే తెలిసిన శిశువు రీడింగ్, రైటింగ్ నేర్చుకుంటాడు, అది లాంగ్వేజ్ డెవలప్మెంట్. మరి కేవలం జ్ఞాపక శక్తి కలిగి ఉండేటువంటి శిశువు ఆలోచనలో, వివేచనంలో, ఊహలో మార్పులు వస్తాయి, అది మానసిక వికాసం. ఏది మంచి, ఏది చెడు తెలుసుకుంటే నైతిక వికాసం. మరి 1.5 ఇయర్లో ఏకాంత క్రీడ ఆడుకుంటాడు, తన గృహంలో తాను ఒంటరిగా ఆడుకుంటాడు. అదే మరి 2.5 సంవత్సరాలకు వచ్చేసరికి సమాంతర క్రీడలలో పాల్గొంటారు. 3 ఇయర్స్ తర్వాత సహకార క్రీడలలో పాల్గొంటారు. ఇది సాంఘిక వికాసం. కనుక పెరుగుదల ఇది క్వాంటిటేటివ్ చేంజెస్ను సూచిస్తే, వికాసం క్వాలిటేటివ్ చేంజెస్ను సూచిస్తుంది. మరి మెచ్యూరిటీ అంటే ఏమిటి? పరిపక్వత అంటే ఏమిటి? 4 నెలల వయసులో శిశువు బోర్ల పడతాడు, 5-6 నెలలకు కూర్చుంటాడు, 9 నెలలకు నిలబడగలుగుతాడు, 12 నెలలకు నడవగలుగుతాడు. ఇదంతా కూడా జన్యువుల వల్ల, ఎటువంటి శిక్షణ లేకుండా, అభ్యసనం లేకుండా జరిగే మార్పులు. వీటినే పరిపక్వత అంటాం. ఉదాహరణకు ప్యూబర్టీ అనేటువంటి స్టేజ్లో బాయ్స్ వాయిస్ బికమ్ హార్ష్ అండ్ గర్ల్స్ వాయిస్ బికమ్ స్వీట్ అండ్ థ్రిల్. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే శిక్షణ ఉండదు, అది జన్యువుల ప్రభావం వల్ల వచ్చేది. కనుక అభ్యర్థులు గ్రోత్కు, డెవలప్మెంట్కు, మెచ్యూరిటీకి తేడా తెలుసుకొని డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్ బాగా చదివితే తప్పనిసరిగా రేపు టెట్లో ఒక ప్రశ్న ఉండే అవకాశం ఉంది. ఓకే, ఇంకో తేడా కూడా తెలుసుకోవాలి. అప్రోచ్, మెథడ్, టెక్నిక్, వీటి మధ్య తేడా ఏంటి? మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరిటీ. శిశువు యొక్క ఈ గ్రోత్ను, శిశువు యొక్క ఈ డెవలప్మెంట్ను, అది ఏ డెవలప్మెంట్ అయినా కావచ్చు, ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, మెంటల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, మెచ్యూరిటీ కావచ్చు. వీటిని కొలిచేటువంటి సాధనాలే ఈ అప్రోచ్, మెథడ్, టెక్నిక్. అప్రోచ్లు ప్రధానంగా సైకాలజీలో 2 రకాలుగా ఉంటాయి. లాంగిట్యూడినల్ అప్రోచ్, క్రాస్ సెక్షనల్ అప్రోచ్. లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే దీర్ఘకాలంగా ఏదైనా ఒక విద్యార్థిని పరిశీలిస్తే లాంగిట్యూడినల్. అట్లా కాకుండా తక్కువ కాలంలో వేరువేరు విద్యార్థులను పోల్చి చూసేటువంటి ఉపగమమే క్రాస్ సెక్షనల్. ఈ అప్రోచ్లో భాగమే మెథడ్. ఉదాహరణకు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి నిన్నటి కంటే ఈరోజు ఆరోగ్యం బాగుంది అంటాడు, అది ఇంట్రాస్పెక్షన్. ఆ డాక్టర్ అతను నిశితంగా గమనిస్తాడు, అదే అబ్జర్వేషన్. నిశితంగా గమనించి అతనిపైన కొన్ని ప్రయోగాలు చేస్తాడు ఆపరేషన్ థియేటర్లో, అదే ప్రయోగ పద్ధతి. ఆ పేషెంట్ గురించి సమగ్రమైన రిపోర్ట్ రాస్తాడు, కేస్ స్టడీ. సో మెథడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అప్రోచ్. మెథడ్స్లో ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండ్ కేస్ స్టడీ మెథడ్. సో వాట్ అబౌట్ టెక్నిక్? సో టెక్నిక్ ఈజ్ పార్ట్ ఆఫ్ మెథడ్. ఈ టెక్నిక్స్ 2 రకాలు ఉండొచ్చు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అండ్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ తీసుకుంటే అచేతనమైన ప్రవర్తన తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్, రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్. మరి నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్లో ఇంటర్వ్యూ అనేది ఒకటి తీసుకోవచ్చు, క్వశ్చనేర్, రేటింగ్ స్కేల్, సోషియోమెట్రీ, ఇవన్నీ కూడా నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్. సో
అప్రోచ్లో భాగమే మెథడ్లో భాగమే టెక్నిక్. ఈ 3 ఉపయోగిస్తే శిశువు యొక్క డెవలప్మెంట్ తెలుసుకోవచ్చు. ఓకే, ఇక సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ సోషల్ మెథడ్ గురించి డౌట్ ఉంది సార్. చెప్పండి. హలో చెప్పండి. సార్ సోషల్ మెథడ్ 12 మార్క్స్ ఉంది కదా, అవును. 12 మార్క్స్ అసలు బిట్టు పోకుండా ఎవరు చేయాలని చెప్పి చెప్తున్నారు. బిట్టు పోకుండా చేయలేమా సార్? బిట్టు పోకుండా చేయలేమని ఎవరు చెప్పినారో నాకు తెలియదు, కానీ నేనైతే మీకు ఏం చెప్పగలుగుతానంటే, ఈ సోషల్ మెథడాలజీకి సంబంధించి ఉండేటువంటి హిస్టరీ ఆఫ్ సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు, బోధన అనేది ఒక త్రిత్వం, అంటే లక్ష్యాలు, స్పష్టీకరణములు, వాటి ఆధారంగా చెప్పేటువంటి బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, కరికులం, సిలబస్ మరియు మూల్యాంకనం, ఇవన్నీ కూడా మీరు బట్టి పద్ధతిలో కాకుండా బాగా ఆలోచించి అర్థవంతంగా విశ్లేషించి నేర్చుకుంటే ఖచ్చితంగా 12కు 12 మార్కులు మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మా దగ్గర శిక్షణ పొందే అభ్యర్థులు ఎందరో 12కు 12 టెట్లో 16కు 16 డిఎస్సీలో తెచ్చుకోవడం జరిగింది గతంలో. ఓకే, సరే, ఇక ఫైనల్గా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, ఈ గైడ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, షెడ్యూల్ వచ్చినటువంటి ప్రాసెస్ ఇది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీలో ఒక ఫ్యూయల్ ఉందా లేదా, అంతర్గత ప్రేరణ ఉందా లేదా, సాధనా ప్రేరణ ఉందా లేదా, అదేంటంటే పవిత్రమైన ఈ వృత్తిలోకి ప్రవేశించాలన్నటువంటి బలమైనటువంటి కోరిక. నువ్వు ఉపాధ్యాయుడు కావాలంటే నో షార్ట్ కట్స్. ప్రైవేట్ మేనేజ్మెంట్లో మీకు కోపం వచ్చినా, మేనేజ్మెంట్ కోపం వచ్చినా ఉద్యోగం పోవడానికి అవకాశం ఉంది. కనుక నువ్వు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలా. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలంటే సెమీఫైనల్లో పాస్ కావాలా, ఫైనల్లో పాస్ కావాలా. దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే జిల్లా ప్రజా పరిషత్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ టీచర్ కావాలా. లక్ష్యం ఆధారంగా ప్లానింగ్ అంటే ఏమిటి? రోజుకు 24 గంటలు ఉంటే సివిల్స్ అభ్యర్థి 17 గంటలు చదువుతాడు. నువ్వు కనీసం ఒక 15 అవర్స్ డైలీ చదువు. ఈ ప్లానింగ్ను ఎగ్జిక్యూట్ చేసుకో, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చేసుకో, సమయమును సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగం రావడం అనే నీ అదృష్టం తారుమారు కావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు స్వీయ ప్రేరణ చేసుకుంటూ సాధన వైపు దృష్టి సారించాలా. ఆ తర్వాత మూల్యాంకనం చేయడం. ఈ విధంగా అభ్యర్థి ఆత్మవిశ్వాసంతో సమయపాలన పాటించి ప్లానింగ్ను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ప్రతిరోజు నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా టీచర్ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మోజెస్ గారు, టెట్ డిఎస్సి రాస్తున్న అభ్యర్థుల కోసం సబ్జెక్ట్ వైజ్గా అలాగే ప్రిపరేషన్ సంబంధించి చాలా మంచి టిప్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గైడ్. రేపటి గైడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.